హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మిస్టర్ టెక్నిక్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు టీసీఎస్ ఏఏ కెరియర్ స్టేజ్ 2 ఎగ్జామ్ గురించి కంప్లీట్ నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తాను, చూడండి. సో మీకు ఇందులో టోటల్గా 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్ ఇందులో స్టార్టింగ్ 3 సెక్షన్స్ అనేవి కలిపి 15 minutes అనమాట. నెక్స్ట్ 2 సెక్షన్స్ కలిపి 60 minutes. ఓవరాల్గా 75 minutes అనమాట టోటల్ టైం. సో ఫస్ట్ సెక్షన్ నుంచి న్యూమరికల్ ఎబిలిటీ, ఇది మీకు 5 minutes ఉంటుంది. 5 questions వచ్చాయి. నెక్స్ట్ మీకు ఈ సెక్షన్ కంప్లీట్ అవ్వగానే మీరు నెక్స్ట్ సెక్షన్కి మూవ్ అవుతారు. ఈ సెక్షన్లో కూడా రీజనింగ్లో కూడా 5 questions ఉంటే 5 minutesలో ఆన్సర్ చేయాలి. సో ఈ రీజన్ 5 minutesలో అయిపోయిన తర్వాత వెర్బల్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇందులో కూడా 5 questions 5 minutesలో మీరు ఆన్సర్ చేయాలి. మీరు బిట్వీన్ సెక్షన్స్ మూవ్ అవ్వడానికి ఉండదు అనమాట. వన్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సెక్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు దాటేస్తే నెక్స్ట్ సెక్షన్ మరి ప్రీవియస్ సెక్షన్ మీరు వెళ్ళలేరు. సో ఇలా ఈ మూడాట్లు కలిపి టోటల్గా 15 minutes అనమాట. న్యూమరికల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ ఎలాంటివి అంటే సింప్లిఫికేషను అండ్ ప్రాఫిట్ లాస్ మీద ఒకటి ఇచ్చాడు, అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒకటి ఇచ్చాడు. మిగతా 2 అలాగే ఉంటాయి. మ్యాక్సిమం సింప్లిఫికేషన్ అలాగే అవి కూడా వచ్చాయి. తర్వాత రాజన్ మీద మీకు సిలాజిమ్స్ మీద ఐడియా ఉంటే దాని మీద 2 వచ్చాయి సిలాజిమ్స్. దాని తర్వాత కోడింగ్ డెకోడింగ్ మీద ఒకటి. సో ఆ విధంగా ఇచ్చాడు అనమాట. ఈ వెర్బల్గా ఇస్తే మాత్రం మీకు జంబ్లింగ్ అది ఉంటుంది. సో ఆ విధంగా జంబ్లింగ్ ఇస్తాడు కదా, 5 or 4 మీకు సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని అరేంజ్ చేయాలి ఆర్డర్లో. సో ఆ విధంగా మొత్తానికి స్టేజ్ 4కి వస్తే ఇందులో మీకు 30 questions ఉంటాయండి. 30 minutesలో మీరు ఆన్సర్ చేయాలి. ఈ 30 questions మీరు స్టార్టింగ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ డొమైన్ అయితే ఎంచుకుంటున్నారో అంటే ప్రోగ్రామ్ గురించి ఇందులో జావా, పైథాన్, SQL, వెబ్ డెవలప్మెంట్ 4 ఉన్నాయన్నమాట. నేను వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్నాను. సో నాకు ఈ ప్రోగ్రామ్ క్వశ్చన్స్ 30 questions అబౌట్ HTML, CS మీద వచ్చిందనమాట. ఈ 30 questions, ఈ 30 minutes. ఈ 30 questions ఆన్సర్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే మీరు ముందుకి వెనక్కి వెళ్ళి రివిజిట్ చేయొచ్చు క్వశ్చన్స్ ఇన్ 30 minutes. ఆఫ్టర్ 30 minutes ఈ సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఫైనల్గా మీరు కేస్ స్టడీస్ ఒక వస్తారు. నేను వెబ్ డెవలప్మెంట్ ఎంచుకోవడం వల్ల నాకేం జరిగిందంటే నాకు ఒక ఫుల్ సినారియో ఇచ్చాడనమాట. ఒక కేస్ స్టడీ ఫుల్గా ఇస్తాడు. సో దాని గురించి MCQs మాత్రం అడిగాడు అనమాట. 5 MCQs దాని రిలేటెడ్గా ఎలాగవుతుంది ఏంటి అనేది. సో ఎవరైతే ఈ జావా, పైథాన్, SQL ఇవి ఎంచుకున్నారో నాకు తెలిసి ఈ పైథాన్, జావా బాగా మాత్రం వీళ్ళకి కోడ్ ఎడిటర్లో కోడ్ రాయమని అన్నారనమాట. ఒక్క చూసాను కూడా, వాళ్ళు కోడ్ ఎడిట్ చేయడం రాయడం చూశాను. సో ఎందుకంటే మా రూమ్ మొత్తంలో తక్కువ మంది వచ్చారు ఈ ఎగ్జామ్కి. సో ఇదేంటంటే మీరు కోడ్ ఎడిటర్లో టెస్ట్ కేసులు సాల్వ్ చేస్తూ రాయాలన్నమాట. సో వెబ్ డెవలప్మెంట్ మాత్రం ఎవరైతే ఎంచుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొద్దిగా లక్ అని చెప్పాలి. బట్ మంచి గ్రిప్ ఉంటే మాత్రం 5 questions ఉంటాయండి MCQలు. మీకు 30 minutes అంటే చాలా ఎక్కువ వెబ్ డెవలప్మెంట్కి. గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రం అయితే కేస్ స్టడీస్ ఇవి బాగా మీకు అర్థమైతే మాత్రం మీకు వెబ్ డెవలప్మెంట్ మీద ఉన్న క్వశ్చన్ అయితే 5 MCQ ఉంటాయి. మిగతా మీద కోడింగ్ మాత్రం రాయాలండి ఖచ్చితంగా. సో ఇది లాస్ట్ రౌండ్ ఏంటంటే 30 minutes ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 30 minutes సెక్షన్ మీద క్లోజ్ అయిపోతుంది. ఐ హోప్ యూ గైస్ మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలిసి అనుకుంటున్నాను అబౌట్ టీసీఎస్ ఏఏ స్టేజ్ 2 ఎగ్జామ్. ఏ క్వశ్చన్లు వస్తాయి, ఎంత టైం ఉంటుంది అనేది. సో వెబ్ డెవలప్మెంట్ ఎవరైతే
ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళకి అసలు లక్ అని చెప్పవచ్చు. బట్ మీకు ఫుల్ గ్రిప్ ఉంటే మాత్రం ఈజీగా ఆన్సర్ చేసేస్తారు, ఎందుకంటే 5 MCQs మాత్రం వచ్చాయి. సో నేను వెబ్ డెవలప్మెంట్ ఎంచుకున్నాను, బట్ నాకు అప్పుడు ఎప్పుడు టచ్ ఉందన్నమాట. సో పెట్టాను. సో లాస్ట్ సెకండ్ 4th సెక్షన్ ఉంది కదా, అది ఫుల్ ప్రోగ్రామింగ్ ఇది క్వశ్చన్ అడుగుతారండి. సో నాకు ఫుల్గా HTML CSS మీద అడిగాడు. సో ఎవరైతే వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా కాస్త చూసుకుని వెళ్ళడం బెటర్, ఎందుకంటే 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 minutes మీరు ఆన్సర్ చేయాలి. అండ్ ఫైనల్ రౌండ్ మాత్రం మీరు కోడ్ ఖచ్చితంగా రాయాల్సిందే, టెస్ట్ కేసు ఇది సాల్వ్ అవ్వాలి. సో ఎవరైనా అంటే ఈరోజు 6th May అయ్యింది ఈ TCSA KS 2 ఎగ్జామ్. కొంతమంది ఆల్రెడీ అయిపోయిందని కూడా విన్నాను. సో ఎవరైనా తర్వాత 6th May తర్వాత ఎవరికైనా జరుగుతుందో, ఒకవేళ ఎవరికైనా ఉన్నాయో జరుగుతుందో, సో వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ రవి తెలుగు. థ్యాంక్ యూ.